స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. అంతర్జాతీయంగా జియో పొలిటికల్ టెన్షన్ ఉన్న విషయం మనకు అర్థమవుతూనే ఉంది. ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేయడం, ఆ మిసైల్స్ ని డ్రోన్స్ ని వాళ్ళు సాధ్యమైనంత వరకు ఎదుర్కోవటం కొంతవరకు మేలని చెప్పాలి. యుద్ధం తీవ్రతరం కాకుండా ఉంది. సో ఎప్పుడు యుద్ధం పెరుగుద్దో, ఇంకా ఎలాంటి తీవ్ర పరిణామాలు దారి తీస్తాయో, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఎటువంటి ఇబ్బంది కలుగుద్దో, సో అనేక రకాల టెన్షన్ల మధ్యలో మార్కెట్లు అన్ని కాస్త నెగిటివ్ సెంటిమెంట్ లో ఉన్నాయి. అమెరికన్ మార్కెట్లు నిన్న కూడా కాస్త నెగిటివ్ గా క్లోజ్ అయినాయి. ఈ రోజు మన మార్కెట్ లో కూడా కాస్త నెగిటివ్ గానే క్లోజ్ అయినాయి. నిఫ్టీ అయితే 124 పాయింట్లు తగ్గి 22,147 క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ 288 పాయింట్లు తగ్గి 47,484 క్లోజ్ అయింది. టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ ఒకసారి చూసినట్లయితే నిఫ్టీ 50లో టాప్ గెయినర్స్ గా ఐషర్ మోటార్స్, హిందుస్థాన్ యూనిలివర్, ఓఎన్జీసీ, టైటాన్, దివిస్ ల్యాబ్స్ ఉంటే, టాప్ లూజర్స్ గా ఇన్ఫోసిస్, ఎల్టీఐ మైంట్రీ, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, విప్రో ఉన్నాయి. ఇక కాస్త పాజిటివ్ అంశం, పాజిటివ్ న్యూస్ ఏంటంటే ఓవరాల్ గా ఇండియన్ వైజ్ భారత వాతావరణ శాఖ ఐఎండీ ఏం చెప్పిందంటే, ఋతుపవనాలు జనరల్ గా వ్యాపించేదానికంటే కాస్త ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. నార్మల్ గా 100% అనుకుంటే 106% నమోదయ్యే అవకాశం ఉంది అని ఒక పాజిటివ్ న్యూస్, చల్లని కబురు చెప్పిందని చెప్పుకోవాలి. ఇది ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో గానీ, అగ్రికల్చర్ విషయంలో గానీ, అగ్రికల్చర్ కమ్యూనిటీస్ విషయంలో గానీ అంతా కూడా పాజిటివ్ అని చెప్పుకోవాలి. అయితే వర్షాకాలం ప్రారంభంలో ఎల్నినో ఎఫెక్ట్ అనేది తక్కువగా ఉండే అవకాశం ఉందని, సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. జనరల్ గా ఈ ఋతుపవనాలు జూన్ నుండి సెప్టెంబర్ వరకు మన భారతదేశంలో ప్రస్తుత సంవత్సరం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఇక పర్టికులర్ గా కంపెనీల గురించి న్యూస్ విషయానికి వస్తే, అంబుజా సిమెంట్స్ తన మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని అవకాశం ఉన్నప్పుడల్లా పెంచుకుంటూనే ఉంది. ఎందుకంటే ప్రతి కంపెనీ ఒక అంబుజానే కాదు, అల్ట్రాటెక్ సిమెంటే కాదు, అందరూ కూడా కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ని ఏర్పాటు చేసుకోవాలంటే అది చాలా టైం టేకింగ్. కాబట్టి ఇమ్మీడియట్ గా మార్కెట్ లో అందుబాటులో గ్రైండింగ్ యూనిట్స్ గానీ, ఎటువంటి సున్నపరాయి నిక్షేపాలు రెడీగా ఉన్న చోట్ల వెంటనే వాటిని పర్చేజ్ చేసి ఇమ్మీడియట్ గా ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తూ ఉన్నాయి. అలాగే అంబుజా సిమెంట్స్ కూడా ప్రతి అవకాశాన్ని అందిపించుకుంటూ ఎక్కడెక్కడ గ్రైండింగ్ యూనిట్లు ఉన్నాయో వాటిని కొనుగోలు చేస్తూ వాళ్ళ యొక్క ప్రొడక్షన్ కెపాసిటీని పెంచుకుంటూ పోతున్నాయి. దాంట్లో భాగంగానే ప్రస్తుతం కంపెనీ తమిళనాడు, కేరళ ఆ సీ కోస్టల్ ఏరియాలో బిజినెస్ ని పెంచుకోవాలి అని టార్గెట్ ని పెట్టుకుంది. అందులో భాగంగా అంబుజా సిమెంట్స్ మై హోమ్ గ్రూప్ చెందిన సిమెంట్ గ్రేడింగ్ యూనిట్ ని 413.75 కోట్లు అంటే దాదాపుగా 414 కోట్లకి కొనుగోలు చేసినట్టుగా అప్డేట్ చేసింది. ఈ యూనిట్ వల్ల సంవత్సరానికి 1.5 మెట్రిక్ టన్స్ పర్ యానం ప్రొడక్షన్ పెంచే అవకాశం ఉందని చెప్తుంది. ఈ ఫెసిలిటీతో కలుపుకుంటే 78.9 మెట్రిక్ టన్స్ పర్ యానం టోటల్ కెపాసిటీకి ఎదిగింది అంబుజా సిమెంట్స్. అయితే ఈ యూనిట్ వల్ల ఒక పాజిటివ్ అంశం ఏంటంటే, ఈ యూనిట్ తీసుకుంది ఎక్కడంటే చెన్నై పోర్టు దగ్గరలో ఉన్న 61 ఎకరాల్లో ఉన్న ప్లాంట్ ని తీసుకుంది. దీనివల్ల ఆ ప్లాంట్ దగ్గరలోనే ఆల్రెడీ కంపెనీ ఫ్లై యాష్ సప్లై కోసం ఒక అగ్రిమెంట్ కూడా తీసుకుంది. దాంతో ఇప్పుడు ఈ గ్రైండింగ్ యూనిట్ కొనుగోలు చేయడం వల్ల పక్కనే ట్రాన్స్పోర్టేషన్ కి చెన్నై పోర్టు అందుబాటులో ఉండటం వల్ల ఇది ఒక చాలా పాజిటివ్ అంశం అని చెప్పుకోవాలి. ప్రస్తుతం 622 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. నిన్న 608 రూపాయలు ఉంటే ఈ రోజు 622 రూపాయలు క్లోజ్ అయింది అంబుజా సిమెంట్స్. ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ ఇది భారత ప్రభుత్వ రంగ సంస్థ. రెన్యూబుల్ ఎనర్జీ సంబంధించిన కంపెనీలకి ఫైనాన్స్ చేసి పవర్ సెక్టర్ సంబంధించిన దాంట్లో నిమగ్నమైన కంపెనీ టెరిడా. అయితే ఈ కంపెనీ నిన్న 8% తగ్గడం జరిగింది. ఇక పైగా కంపెనీ గురించి ఒక నెగిటివ్ న్యూస్ ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్ ముగ్గురు ఈ యొక్క కంపెనీలో వాళ్ళకున్న వాటాని అమ్ముకోవడం జరిగింది. ఆ మూడు కూడా చిన్న మ్యూచువల్ ఫండ్లు కాదు, మన భారతదేశంలో పేరొందిన కంపెనీలు. కోటక్ మ్యూచువల్ ఫండ్, నిస్సాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ మ్యూచువల్ ఫండ్. సో ఈ మూడు మ్యూచువల్ ఫండ్ దిగ్గజాలు వాళ్ళ దగ్గర ఉన్న వాటాని మొత్తం అమ్మడం జరిగింది. ఇది మొన్న రీసెంట్ గా 4th క్వార్టర్ అంటే మార్చి లోపు అమ్మడం జరిగింది. ఆ డేటా ప్రకారం తెలుస్తోంది. ఈ విషయం నిన్న నోవోమా ఆల్టర్నేటివ్ అండ్ క్వాంటిటేటివ్ రీసెర్చ్ వాళ్ళు తెలియజేశారు. దాంతో నిన్న స్టాక్ భారీగా పడిపోవడం జరిగింది. ఈ రోజు అయితే ఎక్కువగా ఈ రోజు 163 రూపాయలు అనేది హైయెస్ట్ ప్రైస్ గా చెప్పుకోవచ్చు. ఇది ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ సంబంధించిన లేటెస్ట్ న్యూస్. ఇక రామకృష్ణ ఫోర్జింగ్స్ ఈ కంపెనీకి వందే భారత్ ట్రైన్ సంబంధించిన స్పేర్ పార్ట్స్ సప్లై నిమిత్తం 270 కోట్లు ఆర్డర్ రావడం జరిగింది. దీంతో నిన్న స్టాక్ 7% పెరిగితే ఈ రోజు ఒక 3% పెరిగింది. ప్రస్తుతం 727 రూపాయల్లో క్లోజ్ అయింది రామకృష్ణ ఫోర్జింగ్స్. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ బ్యాటరీ సంబంధించిన మార్కెట్ లో ఇండియాలో నెంబర్ 1 స్థానంలో ఉన్న కంపెనీ ఎక్సైడ్ ఇండస్ట్రీస్. ఈ కంపెనీ ఆటోమోటివ్ ఇండస్ట్రీస్ కి, ఇండస్ట్రియల్ సప్లై కి, ఈ ఇన్వర్టర్ సంబంధించిన ఫీల్డ్ లో ప్రస్తుతం తయారు చేసిన బ్యాటరీలే కాకుండా ఎలక్ట్రికల్ వెహికల్ సంబంధించిన బ్యాటరీస్ కూడా సీరియస్ గా ప్లాన్ చేసి ఆ దిశగా దూసుకుపోతుంది ఎక్సైడ్ ఇండస్ట్రీస్. ఈ కంపెనీకి మోర్గన్ స్టాన్లే బ్రోకరేజ్ సంస్థ చాలా అనుకూలంగా రేటింగ్ ఇవ్వడం జరిగింది. ఓవర్ వెయిట్ రేటింగ్ ఇస్తూ గతంలో 373 రూపాయలు టార్గెట్ ఇస్తే ఇప్పుడు ఏకంగా 485 రూపాయలు టార్గెట్ ఇచ్చింది.
ఇచ్చింది. దాంతో నిన్న స్టాక్ 5% పెరిగితే ఈ రోజు ఏకంగా 15% పెరిగింది. అంటే 2 రోజుల్లోనే ఒక 20% పెరిగిపోయింది. ఈ కంపెనీ నుంచి ఈ కంపెనీని 24 మంది అనలిస్టులు ట్రాకింగ్ చేస్తుంటే 15 మంది అనలిస్టులు బై రేటింగ్ ఇస్తే 4 హోల్డ్ రేటింగ్ ఇచ్చారు. కేవలం 5 మాత్రమే సెల్ రేటింగ్ ఇవ్వడం జరిగింది ఎక్సైడ్ ఇండస్ట్రీస్ కోసం. అంటే 24 మందిలో 19 మంది పాజిటివ్ గా రేటింగ్ ఇవ్వడం జరిగింది. ఇది ఎక్సైడ్ ఇండస్ట్రీస్ మీద ఉన్న, దీన్ని బట్టి ఎనలిస్టులు ఎంత పాజిటివ్ గా ఉన్నారు ఎక్సైడ్ ఇండస్ట్రీస్ పట్ల అనేది అర్థమవుతుంది. ప్రస్తుతం 470 రూపాయల్లో క్లోజ్ అయింది ఎక్సైడ్ ఇండస్ట్రీస్. ఓఎన్జీసీ ఈ కంపెనీకి సంబంధించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే జెఫ్రీస్ బ్రోకరేజ్ సంస్థ ఈ కంపెనీకి సంబంధించి టార్గెట్ ని 390 రూపాయలుగా ఫిక్స్ చేసింది. అంటే ప్రస్తుతం ఉన్న రేట్ కి 47% పెంచి చెప్తూ ఉంది. ఎందుకు ఇంత పాజిటివ్ గా దానికి రేటింగ్ ఇచ్చింది అంటే కంపెనీ ఏం చెప్తుందంటే గ్యాస్ ధరలు కంపెనీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అలాగే కేజీ బేసిన్ లో అంటే కృష్ణా గోదావరి బేసిన్ లో ఫైనాన్షియల్ ఇయర్ 24 నుంచి 26 వరకు ప్రొడక్షన్ పెరిగే అవకాశం ఉంది అనేది. రెండోది ఆ కేజీ బేసిన్ లో ఈ స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ అనేది ఈ కృష్ణా గోదావరి బేసిన్ కి అప్లికబుల్ కాదు కాబట్టి అదొక పాజిటివ్ అంశంగా ఉంది కంపెనీకి అనేది జెఫ్రీస్ బ్రోకరేజ్ సంస్థ అభిప్రాయం. దీంతో 390 రూపాయల వరకు స్టాక్ పెరిగే అవకాశం ఉందని చెప్పి రేటింగ్ ఇచ్చింది. ఈ రోజు 292 రూపాయలు ఖైదాగా టచ్ చేసి ప్రస్తుతం 284 రూపాయల్లో క్లోజ్ అయింది ఓఎన్జీసీ. ఇక వోడాఫోన్ ఐడియా విషయానికి వస్తే కంపెనీ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ కోసం మంగళవారం అంటే ఈ రోజు నుంచి అది ఓపెన్ కాబోతుంది. యాంకర్ బుక్ ఈ రోజు ఓపెన్ చేస్తున్నారు. ఎంతవరకు ఫండ్స్ మొబిలైజ్ చేస్తారు అనేది మనకి త్వరలో తెలబోతుంది. ప్రస్తుతం స్టాక్ అయితే ఆల్మోస్ట్ నిన్న దగ్గరగా అదే రేట్ కి క్లోజ్ అయింది. 12 రూపాయల 90 పైసల్లో 13 రూపాయల 20 పైసలు ఈ రోజు హై ప్రైస్ గా ఉంది వోడాఫోన్ ఐడియాకి. ఇక మరో కంపెనీ విఎస్టీ ఇండస్ట్రీస్. ఈ విఎస్టీ ఇండస్ట్రీస్ అనేది టొబాకో రిలేటెడ్ అంటే సిగరెట్స్ తయారు చేసి ఈ సిగరెట్స్ టొబాకో ప్రొడక్ట్స్ తయారు చేసి అమ్మే బిజినెస్ లో ఉంది విఎస్టీ ఇండస్ట్రీస్. అయితే ఈ కంపెనీకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే డిమార్ట్ ప్రమోటర్ రాధాకిషన్ దమాని గారు ఈ కంపెనీలో 1.5% వాటాని బ్లాక్ డీల్ ద్వారా కొనుగోలు చేశారు. దీంతో ఆయనకి గతంలో ఉన్న వాటాతో కలిపి 30% చేరింది అనేది లేటెస్ట్ న్యూస్. దీంతో స్టాక్ ఈ రోజు నిన్న 3687 క్లోజ్ అయితే ఈ రోజు 3719 క్లోజ్ అయింది. 3819 దాకా స్టాక్ ఈ రోజు పెరిగింది. ఇది ఒక లేటెస్ట్ విఎస్టీ ఇండస్ట్రీ సంబంధించి. గుజరాత్ గ్యాస్ లిమిటెడ్ ఈ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసీతో ఒక ఎంఓయు కుదుర్చుకుంది. దీని ప్రకారం ఏంటంటే వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న టర్మ్స్ ఏంటంటే ఎక్కడైతే గుజరాత్ గ్యాస్ అవుట్లెట్స్ ఉన్నాయో అక్కడ ఈ ఐఓసీ వాళ్ళ కావాల్సిన పెట్రోల్, డీజిల్, ఇంజిన్ ఆయిల్, గ్రీజులు అంటే లిక్విడ్ ఫ్యూయల్స్ ఇవన్నీనేమో ఐఓసీ సప్లై చేయాలి. అలాగే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ బంక్స్ ఐఓసీ బంక్స్ ఎక్కడైతే ఉన్నాయో అవుట్లెట్స్ దాంట్లో సిఎన్జి గ్యాస్ నేమో గుజరాత్ గ్యాస్ సప్లై చేయబోతుంది. సో దీనికి సంబంధించి రెండు కంపెనీల మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది గుజరాత్ గ్యాస్ అండ్ ఐఓసీ. ప్రస్తుతం 554 రూపాయల్లో క్లోజ్ అయింది గుజరాత్ గ్యాస్. ఈ రోజు 584 రూపాయల దాకా కూడా స్టాక్ పెరగడం జరిగింది. మనపురం ఫైనాన్స్ ఈ కంపెనీ $500 మిలియన్ ఫండ్స్ రైజ్ చేయాలి అని కంపెనీ నిర్ణయించుకుంది. ఏప్రిల్ 19వ తేదీన ఒకేసారి గానీ లేదా ఎక్కువ సార్లు గానీ ఏ విధంగా ఫండ్స్ రైజ్ చేయాలో చూసుకుని కంపెనీ ఫండ్స్ మొబిలైజ్ చేయాలని ప్లాన్ లో ఉంది మనపురం ఫైనాన్స్. ప్రస్తుతం 189 రూపాయల్లో క్లోజ్ అయింది మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. జీటీపీఎల్ హ్యాత్వే ఈ కంపెనీ కేబుల్ టీవీ, బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ ముఖ్యంగా వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్ లో ఆ ఏరియాలో ఎక్కువగా పనిచేస్తుంది జీటీపీఎల్ హ్యాత్వే. ఈ కంపెనీ Q4 రిజల్ట్స్ చాలా పాజిటివ్ రిజల్ట్స్ ని పోస్ట్ చేసింది. ఎందుకంటే రెవెన్యూ గతంలో అంటే లాస్ట్ ఇయర్ మార్చి 23 వరకు 692 కోట్లు ఉంటే ప్రస్తుతం మార్చి 24 లో 808 కోట్లు ప్రకటించింది. అలాగే నెట్ ప్రాఫిట్ విషయానికి వస్తే గత సంవత్సరం 10 కోట్లు నష్టాన్ని ప్రకటించిన ఈ కంపెనీ ప్రస్తుతం 16 కోట్ల లాభాన్ని ప్రకటించింది. మంచి పాజిటివ్ రిజల్ట్స్ నే పోస్ట్ చేసింది జీటీపీఎల్ హ్యాత్వే. ఈ రోజు స్టాక్ 195 రూపాయల వరకు పెరిగి మార్కెట్ క్లోజ్ అయ్యే సమయానికి 186లో క్లోజ్ అయింది జీటీపీఎల్ హ్యాత్వే. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఈ కంపెనీ అసెట్ మేనేజ్మెంట్, వెల్త్ మేనేజ్మెంట్ లో ప్రపంచంలోనే పేరున్న బ్లాక్ రాక్ సంస్థతో ఒక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. దాని ద్వారా ఈ భారతదేశంలో వెల్త్ మేనేజ్మెంట్ అండ్ బ్రోకింగ్ బిజినెస్ ని చేసేందుకు ఈ జాయింట్ వెంచర్ పనిచేయబోతుంది. ఈ రెండు కంపెనీలకి ఈ జాయింట్ వెంచర్ లో ఈక్వల్ వాటా అంటే 50% గా ఉందని కంపెనీ అప్డేట్ చేసింది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రస్తుతం 363 రూపాయల్లో క్లోజ్ అయింది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్. ఇవ్వండి ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.